ఏసీ స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ అవకతవకలు జరగలేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వస్తే డీఎస్సీపై చర్చిద్దామని సవాల్ విసిరారు. డీఎస్సీ రాసిన అభ్యర్థులు తాము నష్టపోయామని వైసీపీ ర్యాలీలో ఎక్కడా పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి దీక్షలు చేస్తా ఉన్నారు. అంటే ఎద్దు ఈనిందంటే ఘాటన కట్టేయండి అనే రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఆయన అంధభక్తులంతా తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర, కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో అయినా సరే అనేక మంది స్పోర్ట్స్ కోటాలో కానీ, వికలాంగ కోటాలో కానీ అవినాష్ రెడ్డికి అత్యంత దగ్గర బంధు, పేరు చెప్పను బాగుండదు, ఒక మహిళా అమ్మాయికి వేంపల్లె గ్రామంలో నివసించే ఒక విద్యార్థినికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరికన్నా ఆ అమ్మాయి స్పోర్ట్స్ ఆడుకోకుండానే ఉద్యోగాలు రావడం జరిగిందే, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇమ్మని చెప్పి ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఎవరికైనా ఇచ్చినారా? వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే చెప్తా, రేపు వాళ్ళు ధర్నా ఉంది కదా, ఆ పేరు చెప్పమంటే చెప్తా. ఈ నియోజకవర్గంలో అనేక మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరినో ఒకరు చూపించండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. అందరినీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారో అందరినీ నిలబెట్టండి. వారు నీతి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినారా? స్పోర్ట్స్ కోటాలో ఉండాలని దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినారా? లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా?